అండి అందరికీ నమస్తే. ఈరోజు బియ్యం పిండితో పంజేరీలు అంటారు కదా, మన పుల్కాల్లాగా చేస్తానన్నమాట. సన్న చపాతీలు మెత్తటిది. ఇలా ముందుగా దీనిలో కడాయిలో ఒక గ్లాస్, ఏ గ్లాస్తో కొలుసుకుంటామో పిండి, అదే గ్లాస్తో నీళ్లు ఒక గ్లాస్ వేసి బాగా బాయిల్ చేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఉప్పు వేసి బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండి వేసి కలిపి మూత పెట్టేయాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చల్లబడిన తర్వాత బాగా ఇలా మర్దించుకోవాలన్నమాట, ఉండలుగా చేసుకొని. ఇప్పుడు దీన్ని ఈ పూరి వత్తాం చూడు ప్రెషర్, ఆ ప్రెషర్ మీద ఉంచి ఇలా వచ్చేసింది. ఇలా చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత పైన తీసేయాలండి. తీసేసి మనం ఒక ప్లేట్ ఉంటుంది కదా, రౌండ్ ప్లేట్ పెట్టుకొని ఇలా అద్మేసినామంటే రౌండ్గా వస్తాయన్నమాట. మిగిలిన పిండిని మనం తీసేసి మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు. మళ్ళీ ప్యాన్ పెట్టేయాలండి. దీంట్లో ప్యాన్ పెట్టేసి ఇప్పుడు చేసుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చేస్తుందండి ఈజీగా. ఇప్పుడు దీన్ని మనము ఈ ప్యాన్లో వేసేసుకుందాము. చూడండి ఇలా వేసేసుకుంటే నీట్గా పడుతుంది, పల్చగా బాగా వస్తాయండి ఇవి పుల్కాలు. ఇలాగే ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి. పిండి బాగా మర్దించుకోవాలండి. ముందు మర్దించుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇది బియ్యపు రొట్టె అయితే కొంచెం మందంగా ఇదిగా ఉంటుంది, తినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది. ఇదైతే ఈజీగా ఇలా వచ్చేస్తాయండి. ఇది ఇలా వచ్చేస్తాం కదా, ఇలా ప్రెస్ చేసి ఇలా ఒత్తుకొని, మనం ఇది ఉంది కదా ఇది ప్లేట్, సేమ్ అలాగే అనమాట. ఈ సైడ్లో ఉండే వద్ద తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం చేసుకోవచ్చు. మళ్ళీ సైడ్లో అంతా తీసేసి వేగింది కదండి. ఇప్పుడు ఇది టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మెత్తగా బాగా ఉంటుందండి, పుల్కాల్లాగా వస్తాయి ఇవి. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇందులో. చూడండి ఇది అయిపోయింది. ఎక్కువసేపు ఇంకా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. రెండు వైపులా ఇలా వేగితే చాలన్నమాట. మనం వేసుకోవచ్చు, పుల్కాల్లాగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వచ్చింది రెండోది అనమాట. ఇది నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు ఛానల్ తక్కువలో పోతుంది, అందుకని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, తర్వాత లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. మీకు బాగుంది అనిపిస్తే ఈ వంటకము ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ దగ్గర వాళ్ళకు దూరపు వాళ్ళకు షేర్ చేయండి. ఇలా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి ఇవన్నీ. ఇలా చిన్న పప్పు గుత్తితో ఇలా మనము ప్రెస్ చేస్తూ ఉంటే ఇవి బాగా పొంగుతాయి కూడా అండి.
టర్న్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఎర్రగా మాడితే చాలు అన్నమాట. చూడండి, ఇది ఇలా పొంగుతూ చూడండి. ఇవంతా బాగా పూరీలాగా కూడా పొంగుతుందండి బాగా. ఇందులో మీ చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా సరే పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇలా ఇలామాట పొంగి వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు చేశాను కదా, ఇంకోటి చేసేసుకుంటుంది. చూడండి, ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇది మెత్తగా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా అవే బాగా పొంగి వస్తాయన్నమాట. చూడండి, ఇవంతా పొంగుతుంది. చూడండి, పుల్కాలు అనమాట, రైస్ పుల్కాలు ఇవి. మనం మామూలుగా గోధుమలు మైదాతో చేసుకుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు టేస్టీగా ఉండడానికి చూడండి ఇవంతా పొంగుతూ వస్తుంది అనమాట. ఇవంతా సరే ఇలా వస్తాయండి రైస్ పుల్కాలు. ఇది పిండి బాగా బాయిల్ చేసిన వాటర్లో వేసినాం కాబట్టి ఆల్రెడీ మా పిండి బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. దీనికి ఎక్కువ నల్లగా మార్చాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఇది అయిపోతే చాలన్నమాట. చక్కగా ఉంటాయి ఇవి, సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా బాగుంటుందండి తినడానికి. వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి. రైస్ పుల్కాలు అన్నమాట ఇవి. పాస్తాలు కూడా అంటారు మా దీంట్లో. చూడండి, ఇవి వేడి వేడి పాస్తా పుల్కాలండి. దీంట్లో గోధుమ మన నిల్వ ఉంటుంది కదా, గోంగూర చట్నీతో కానీ తర్వాత టమాటో చట్నీతో కానీ తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల చట్నీ కూడా తినవచ్చు అనమాట. అంటే ఎప్పుడు పల్లీల చట్నీ తింటుంటాం కదా, ఇలా పచ్చళ్ళతో నిల్వ పచ్చళ్ళతో ఉంటాయి కదా, మాగాయ తర్వాత గోంగూర టమాటా అల్లం చట్నీలు చాలా చాలా బాగుంటాయండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారము. ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. 3వ రోజు సబ్స్క్రైబ్స్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ అందరూ సుఖ సంతోషాలతో పిండి వంటలు చేసుకొని పూజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకొని హాయిని ఫీల్ చేయండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, సెలవులు కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయండి పిల్లలతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.